అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అస్సలు నూనె పీల్చకుండా పాకం పట్టే పని లేకుండా ఐరన్ ఎక్కువగా ఉండి రక్తం బాగా పట్టడానికి బలానికి అన్ని వయసుల వాళ్ళతో పాటు ముఖ్యంగా ఆడవాళ్ళు తినాల్సిన సజ్జలతోటి పాతకాలం నాటి ఈ స్వీట్ సజ్జప్పాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం సజ్జలను ముందు రోజు రాత్రి నానబెట్టుకొని తర్వాత రోజు ఉదయం ఒక పొడిగుడ్డలో ఆరబెట్టి వాటిని ఈ విధంగా పిండి తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ సజ్జపిండి తీసుకున్నాను. అలాగే బెల్లం 1/2 కిలో తీసుకున్నాను. అంటే 1 కప్పు సజ్జలకు 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 4 యాలకులు. ఎండు కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ముందు చిన్న మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్న కొబ్బరి యాలకుల్ని సజ్జపిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లంలో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరగనివ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం ఈ విధంగా కరిగిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కరిగించిన బెల్లాన్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా అయింది అనిపిస్తే కొంచెం పొడి పిండి తీసుకొని కలుపుకోవచ్చు, లేదంటే బియ్య పిండి కూడా కలుపుకోవచ్చు. మరీ గట్టిగా కలుపుకుంటే పగుళ్ళు వచ్చేసి సరిగ్గా పొంగవు. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ పైన కానీ అరిటాకు పైన కానీ అప్పాల్లాగా చేసుకొని బాగా కాగిన తర్వాత నూనెలో వేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతున్నాయో? ఈ విధంగా 2 సైడ్లు బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.